Good morning, everyone. Today, our topic is income from other sources. This is the last topic of Unit 3. Individual income classified into 5 heads and chepkunnam. That means income from salary, income from house property, income from business or profession, income from capital gains and income from other sources. మరి ఆల్రెడీ అన్ని ఇన్కమ్స్ గురించి చెప్పేసుకున్నాము. దిస్ ఈస్ ద లాస్ట్ టాపిక్, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. మరి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్? ఒక ఇండివిజువల్ ఇన్కము శాలరీ ద్వారా, బిజినెస్, ప్రొఫెషను, క్యాపిటల్ గెయిన్స్ ఇవన్నీ అయిపోయాక ఇంకా రిమైనింగ్ ఏ సోర్సెస్లో అయితే ఇన్కమ్ వచ్చే అవకాశం ఉందో ఇవి కాకుండా దట్ ఇన్కమ్స్ ఆర్ కాల్డ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. ఇంకొక రకంగా చెప్పాలి అంటే ఆల్ జనరల్ ఇన్కమ్స్ ఆర్ కాల్డ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. అండ్ సెక్షన్ 56(1) of the Income Tax Act 1961, the general income chargeable to tax under the head income from అదర్ సోర్సెస్. జనరల్ ఇన్కమ్స్ అన్నీ కూడా చార్జబుల్ అవుతాయి ఏ హెడ్లో అంటే ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. మరి విచ్ ఇన్కమ్స్ ఆర్ కాల్డ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అంటే ఆ లిస్ట్ అంతా కూడా ఇప్పుడు మీకు చెప్తున్నానమ్మా. ద ఫాలోయింగ్ ఇన్కమ్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. అగ్రికల్చరల్ ఇన్కమ్ ఫ్రమ్ ల్యాండ్ సిచ్యువేటెడ్ outside India, receipts from a person other than employer, university remuneration or examinership fees received by a non-professional, salary received by MP, MLA, MLC. Salary taxable, బట్ వాళ్ళకు వచ్చే డైలీ అలవెన్సెస్ ఆర్ ఫుల్లీ ఎగ్జెంప్టెడ్. అంటే ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల శాలరీస్ ట్యాక్సబుల్ అవుతాయి ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ కింద. కానీ వాళ్ళకు వచ్చేటటువంటి డైలీ అలవెన్సెస్ మాత్రం ట్యాక్స్ నుంచి ఎగ్జంప్షన్ ఉంటుంది. ఫ్యామిలీ పెన్షన్ రిసీవ్డ్ బై ద మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆఫ్ డిసీజ్డ్ ఎంప్లాయ్, ఇంట్రెస్ట్ ఆన్ ఓన్ కాంట్రిబ్యూషన్ టు అన్రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ ఇన్ కేస్ ఆఫ్ రిఫండ్ ఓన్లీ, ఇన్కమ్ ఫ్రమ్ సబ్లెటింగ్, గ్రౌండ్ రెంట్, వేకెంట్ అర్బన్ పీసెస్ ఆఫ్ ల్యాండ్, non-agricultural land and land which is not equivalent to the building, royalty for writing books, mining royalty. అదే విధంగా ఏజెన్సీ కమిషన్ రిసీవ్డ్ బై ఏజెంట్స్ ఆఫ్ ఎల్ఐసి, యూటీఐ, యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, మ్యూచువల్ ఫండ్ అండ్ పోస్ట్ ఆఫీస్ వేర్ ఇట్ ఈస్ నాట్ ఎ రెగ్యులర్ ప్రొఫెషన్. ఏ డిడక్షన్ ఆఫ్ ₹20,000 or 1/3 of LIC commission is allowed. మరి ఎల్ఐసి కమిషన్ల, ఎల్ఐసి ఏజెంట్ల కమిషన్లలో 20,000 లేదా వాళ్ళ యొక్క కమిషన్లో 1/3 విచ్ ఈజ్ లెస్ తీసుకుని అది మాత్రం డిడక్షన్గా ఇస్తాము, మిగతాది ట్యాక్సబుల్ అవుతుంది. మీటింగ్ ఫీజ్, డైరెక్టర్ ఫీజ్ ఆర్ సిట్టింగ్ ఫీజ్, రెమ్యూనరేషన్ రిసీవ్డ్ ఫర్ రైటింగ్ ఆర్టికల్స్ బై ఎ నాన్ జర్నలిస్ట్, రెమ్యూనరేషన్ రిసీవ్డ్ ఫర్ డెలివరింగ్ లెక్చర్స్, రీపర్చేజ్ ఆఫ్ యూనిట్స్, commission received by director for standing as guarantor, remuneration received for rendering consultancy services, gratuity received by a non-employee director, all types of casual incomes except, ఇక్కడ ఎక్సెప్ట్ అనేది మైండ్లో పెట్టుకోవాలి, ఆల్ టైప్స్ ఆఫ్ క్యాజువల్ ఇన్కమ్స్ ఎక్సెప్ట్ విన్నింగ్ ఫ్రమ్ లాటరీస్, రేస్, క్రాస్వర్డ్ పజిల్స్, కార్డ్ గేమ్స్, గ్యాంబ్లింగ్ అండ్ బెట్టింగ్ విచ్ ఆర్ ట్యాక్సబుల్. అంటే క్యాజువల్ ఇన్కమ్స్లో లాటరీస్, రేస్, క్రాస్వర్డ్ పజిల్స్, కార్డ్ గేమ్స్, గ్యాంబ్లింగ్స్, బెట్టింగ్స్ ద్వారా వచ్చేవి మాత్రం అండర్ సెక్షన్ 56(2) ప్రకారం ట్యాక్సబుల్. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ కింద అనే హెడ్లో ఈ ఇన్కమ్స్ అన్నీ కూడా అండర్ సెక్షన్ 56(2) ప్రకారం ట్యాక్సబుల్ అవుతాయి, ట్యాక్స్ పే చేయాలి. ఆల్ టైప్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్సెప్ట్ ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ విచ్ ఈస్ ట్యాక్సబుల్ అండర్ సెక్షన్ 56(2). ఆల్ టైప్స్ ఆఫ్ ఇంట్రెస్ట్, అన్ని రకాల వడ్డీలకి
ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ కింద ట్యాక్సిబుల్ అమ్మ, అన్ని వడ్డీలు, అన్ని ఇంట్రెస్ట్లు ఎక్సెప్ట్ ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్. మరొక్కసారి ఇంట్రెస్ట్ అంటే ఏంటో కూడా చూద్దాం. ఎగ్జాంపుల్స్ ఆఫ్ ట్యాక్సబుల్ ఇంట్రెస్ట్. ట్యాక్స్ పే చేయాల్సిన వడ్డీలు అండర్ సెక్షన్ 56(1) ప్రకారం బ్యాంక్ వాళ్ళు ఇచ్చే ఇంట్రెస్ట్, ఇంట్రెస్ట్ ఆన్ పర్సనల్ లోన్స్ అండ్ డిపాజిట్స్, ఇంట్రెస్ట్ ఆన్ పోస్టల్ సేవింగ్స్ స్కీమ్ ఎక్సెప్ట్ పోస్టల్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్. సేవింగ్ అకౌంట్స్ వేరు, పోస్టల్ సేవింగ్స్ స్కీము వేరు. ఈ రెండిట్లో పోస్టల్ అంటే అకౌంట్ బ్యాలెన్స్కి కాదు, దాని మీద వచ్చేటటువంటి ఇంట్రెస్ట్ ట్యాక్సబుల్ అవుతుందమ్మా. పోస్ట్ ఆఫీస్లో ఉన్నటువంటి బ్యాలెన్స్కి ట్యాక్స్ పడదు, కానీ దాని మీద వచ్చే ఇంట్రెస్ట్కి మాత్రం ట్యాక్స్ పే చేయాలి. తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ ఎన్ఎస్ఎస్ 1992, ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీ డిపాజిట్స్, అదేవిధంగా ఇంట్రెస్ట్ ఆన్ నేషనల్ డిపాజిట్ స్కీమ్, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్కమ్ ట్యాక్స్ అండ్ సేల్స్ ట్యాక్స్ రిఫండ్, ఇంట్రెస్ట్ ఆన్ బాండ్స్ ఆర్ డిబెంచర్స్ issued by an individual, HUF, farm, foreign authorities, interest on delayed payment of compensation, interest on units of అంటే యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా అండ్ మ్యూచువల్ ఫండ్స్. అంటే ఇవన్నీ కూడా ట్యాక్సబుల్ ఇంట్రెస్ట్. లెక్కలో అన్ని రకాల ఇంట్రెస్ట్లు ఇస్తారు, అవన్నీ ట్యాక్సబుల్. కొన్నిటికి మాత్రమే ఎగ్జెంప్షన్ ఉంది. ఆల్ ఇంట్రెస్ట్లు ఆర్ ట్యాక్సబుల్ ఫ్రమ్ ద హెడ్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. మరొక్కసారి ఇందాక లాటరీస్, క్రాస్ వర్డ్ పజిల్స్, రేస్, అదేవిధంగా కార్డ్ గేమ్స్, గ్యాంబ్లింగ్, బెట్టింగ్ ఇవన్నీ సెక్షన్ 56(2) ప్రకారం ట్యాక్సబుల్ అని చెప్పాను కదమ్మా. మరి వీటిలో కొంతవరకు డిడక్షన్ ఉంటుంది, అంటే ఎగ్జంప్షన్ ఉంటుంది. ఆ ప్రైజ్ మనీ ఈ అమౌంట్ని మించితే అప్పుడు అవి ట్యాక్సబుల్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ విన్నింగ్ ఫ్రమ్ లాటరీ, విన్నింగ్ ఫ్రమ్ క్రాస్ వర్డ్ పజిల్స్, విన్నింగ్ ఫ్రమ్ రేస్, విన్నింగ్ ఫ్రమ్ కార్డ్ గేమ్స్, విన్నింగ్ ఫ్రమ్ గ్యాంబ్లింగ్, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. వీటిల్లో విన్నింగ్ ఫ్రమ్ లాటరీస్ ప్రైజ్ మనీ ఎక్సీడ్స్ 10,000. లాటరీ ద్వారా వచ్చినటువంటి మనీ 10,000 దాటినా, క్రాస్ వర్డ్ పజిల్స్ ద్వారా వచ్చిన ప్రైజ్ మనీ 10,000 దాటినా, అదేవిధంగా హార్స్ రేసెస్ ద్వారా వచ్చిన మనీ 5,000 దాటినా, కార్డ్ గేమ్స్ ద్వారా వచ్చినటువంటి ప్రైజ్ మనీ 10,000 దాటినా దే ఆర్ ట్యాక్సబుల్ అండర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 సెక్షన్ 56(2) ప్రకారం దే ఆర్ ట్యాక్సబుల్. మరి యాక్చువల్గా వీటిలన్నిటికీ కూడా ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్, టీడీఎస్ మీన్స్ ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్. వాటిని పొందేటప్పుడే 30% ట్యాక్స్ కట్ అవుతుందమ్మా. అయితే మనం ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ ప్రాబ్లంలో ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా నెట్ అమౌంట్ని తీసుకోకూడదు. నెట్ అంటే ట్యాక్స్ డిడక్ట్ అయిన తర్వాత వచ్చింది, కానీ లెక్క చేసేటప్పుడు గ్రాస్ కావాలి. కాబట్టి 30% డిడక్ట్ చేశారు కాబట్టి మనం గ్రాస్ కనుక్కోవాలి అంటే నెట్ అమౌంట్ ఇంటూ 100/70. 70 మీన్స్ 30% ట్యాక్స్ కట్ అయింది, అది కూడా కలిపి మనకి కావాలి. కాబట్టి నెట్ అమౌంట్ ఇంటూ 100/70 చేస్తే మనకి టోటల్ గ్రాస్ అమౌంట్ అనేది వస్తుందమ్మా. కాబట్టి లాటరీస్, క్రాస్ వర్డ్ పజిల్స్, రేస్, హార్స్ రేస్, కార్డ్ గేమ్స్, గ్యాంబ్లింగ్, బెట్టింగ్ అవి ఏవైనా ప్రాబ్లంలో ఇచ్చినప్పుడు వాటికి ముందు ఆ ఎగ్జెంప్షన్ లిమిట్ ఎంతవరకు ఉందో చూసుకున్న తర్వాత 100/70 చేయాలి. ఎప్పుడు ప్రాబ్లంలో నెట్ అని ఇచ్చినప్పుడు మాత్రం 100/70 వేసే ఆన్సర్ని కనుక్కోవాలి. మరొక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చేసి చూద్దాము. కంప్యూట్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అన్నారు. ఇంట్రెస్ట్ ఆన్ బాండ్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ, ఇంట్రెస్ట్ ఆన్ ఏ లిమిటెడ్, dividends from UTI, dividends from foreign companies, directors fees, examiner fees, royalty, interest, lottery winning ఇవన్నీ కూడా ట్యాక్సబులేనమ్మా. మీకు డివిడెండ్స్కి వచ్చేసరికి ఇండియన్ కంపెనీ డివిడెండ్స్ అయితే నో ట్యాక్స్, కానీ ఫారెన్ కంపెనీస్ డివిడెండ్స్ వచ్చి ఫుల్లీ ట్యాక్సబుల్ అమ్మా. అదేవిధంగా డివిడెండ్స్ ఫ్రమ్ UTI ఇది కూడా ట్యాక్సబుల్. మరొక్కసారి చూడండి, ఇంట్రెస్ట్ ఆన్ బాండ్స్ ఆన్సర్ ఎలా చేస్తున్నానో చూడండి ఒక్కసారి. ఆల్ ఆర్ ట్యాక్సిబుల్, ఇక్కడ ఇచ్చినవన్నీ కూడా ఒకసారి చూద్దాం. అన్ని ఇంట్రెస్ట్ ఆన్ బాండ్స్ ఆఫ్ గవర్నమెంట్ ఏపీ, ఇంట్రెస్ట్ ఆన్ ఏ లిమిటెడ్ డిబెంచర్స్, డివిడెండ్ ఫ్రమ్ UTI, డివిడెండ్ ఫ్రమ్ ఫారెన్ కంపెనీస్, డైరెక్టర్స్ ఫీజ్,
ఎగ్జామినర్ ఫీజ్, రాయల్టీ ఫ్రమ్ సల్ఫర్ మైన్స్, ఇంట్రెస్ట్ ఆన్ బ్యాంక్ డిపాజిట్స్. లాటరీ విన్నింగ్కి వచ్చేసరికి ఏం చేశానో చూడండి. మీకు లెక్కలో లాటరీ విన్నింగ్ అమౌంట్ 52,500 నెట్, అంటే ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ కింద 30% టీడీఎస్ కింద కట్ అయిన తర్వాత విన్నింగ్ అమౌంట్ 52,500 అతని చేతికి వచ్చింది. కానీ మనకి గ్రాస్ కావాలి కాబట్టి 52,500 ఇంటూ 100/70 చేస్తే గ్రాస్ విన్నింగ్ అమౌంట్ ఎంత అంటే 75,000. ఇవన్నీ యాడ్ చేసేసుకుంటే మనకి ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ కింద ఎంత వస్తుంది అంటే ట్యాక్సబుల్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ 3,75,000. అంటే అదర్ సోర్సెస్ మీన్స్ ఇది శాలరీ కాదు, హౌస్ ప్రాపర్టీ కాదు, బిజినెస్ కాదు, ప్రొఫెషన్ కాదు, క్యాపిటల్ గెయిన్స్ కాదు. ఇవేవి కాకుండా ఇతర మార్గాల ద్వారా వచ్చిన ఇన్కమ్స్ ఇవి. మీరు అబ్జర్వ్ చేయండి ఒక్కసారి ప్రాబ్లంలో ఎక్కడైనా శాలరీ ఉందా? లేదు. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఉందా? లేదు. బిజినెస్ ఉందా? లేదు. ప్రొఫెషన్ లేదు. క్యాపిటల్ గెయిన్స్ మీన్స్ ఫిక్స్డ్ అసెట్స్ని సేల్ చేయడం వల్ల వచ్చినటువంటి దాన్ని క్యాపిటల్ గెయిన్స్ అంటాం. ఎక్కడ ఫిక్స్డ్ అసెట్స్ కూడా లేవు. అంటే ఈ ఇన్కమ్స్ అన్నీ కూడా ఒక ఇండివిజువల్కి అదర్ సోర్సెస్ అంటే వేరే మార్గాల ద్వారా వచ్చినాయి కాబట్టి ఇవన్నీ కూడా ఫైండ్ అవుట్ చేసి వీటన్నిటిని యాడ్ చేసేస్తే ఒక ఇండివిజువల్ యొక్క ట్యాక్సబుల్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ వేరే మార్గాల ద్వారా వచ్చిన ఇన్కమ్ ఎంత అంటే 3,75,000. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ మీన్స్ శాలరీ కాదు, హౌస్ ప్రాపర్టీ కాదు, బిజినెస్ కాదు, ప్రొఫెషన్ కాదు, క్యాపిటల్ గెయిన్స్ కాదు. ఇవేవి కాకుండా మిగతా మార్గాల ద్వారా ఒక ఇండివిజువల్కి వచ్చినటువంటి ఇన్కమ్ని వీఆర్ కాల్డ్ యాజ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. ఇక్కడతో మీకు యూనిట్ 3 అనేది కంప్లీట్ అయిపోయింది. మరి ఒక్కసారి ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఎగ్జామ్లో ఏమేమి అడగడానికి అవకాశం ఉందో ఒక లిస్ట్ ప్రిపేర్ చేశానమ్మా. మీకు యూనిట్ 3 నుంచి ఒక్కసారి 12th క్వశ్చన్ చూడండి అందరూ. 12ది ప్రాబ్లమ్స్ ఆన్ ఆల్ హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ అని, అంటే శాలరీ నుంచి ప్రాబ్లం ఉండొచ్చు, హౌస్ ప్రాపర్టీ నుంచి ప్రాబ్లం ఉండొచ్చు, బిజినెస్ నుంచి ఉండొచ్చు, ప్రొఫెషన్ నుంచి ఉండొచ్చు, క్యాపిటల్ గెయిన్స్ నుంచి ఉండొచ్చు, అదర్ సోర్సెస్ నుంచి కూడా ఉండొచ్చు. అంటే ప్రతి హెడ్ నుంచి ప్రాబ్లము ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. అంటే ప్రాబ్లము ఉంటుంది, చాయిస్లో థియరీ కూడా అడుగుతాడు. మరి థియరీ ఏమేమి ఉంటాయో ఒక్కసారి ఫస్ట్ వన్ చూడండి. హౌ ద ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ కెన్ బి అసెస్డ్ అన్నప్పుడు ఇన్కమ్ ఫ్రమ్ శాలరీకి సంబంధించి మీ అందరికీ ప్రొఫార్మా ఇచ్చాను నేను. ఆ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ ప్రొఫార్మా అంతా కూడా 4 parts కింద డివిజన్ చేసి ఇచ్చాను. శాలరీ అన్నాను, అలవెన్సెస్, పర్క్విజిట్స్, ప్రాఫిట్ ఇన్ లియూ ఆఫ్ శాలరీ అని ఒక స్టేట్మెంట్ చెప్పాను. చక్కగా ఆ ప్రొఫార్మా అంతా కూడా వెయ్యాలి దానికి. ఫస్ట్ దానికి ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ ప్రొఫార్మా. నేమ్ ద డిఫరెంట్ వేరియస్ అలవెన్సెస్ అండ్ ఎక్స్ప్లెయిన్ దేర్ ట్యాక్సిబిలిటీ అనగానే అలవెన్సెస్లో మనం మ్యాక్సిమం రాయాల్సింది ఏంటి అంటే హౌస్ రెంట్ అలవెన్స్, ఎంటర్టైన్మెంట్ అలవెన్స్, ఎడ్యుకేషన్, హాస్టల్, ఈ 4 అలవెన్సెస్. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్. ఈ ఎస్ఏ కాబట్టి అన్నీ రాసే టైం ఉండదు కాబట్టి అలవెన్సెస్ అని అడిగినప్పుడు ఎంటర్టైన్మెంట్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ఎడ్యుకేషన్ అలవెన్స్, హాస్టల్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ గురించి వివరంగా రాయండి రూల్స్ టేబుల్స్తో సహా. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్క్విజిట్స్ అని అడిగినప్పుడు రెంట్ ఫ్రీ అకామిడేషను, ప్రొవిజన్ ఫర్ కార్, ఈ రెండిట్లకి సంబంధించి మీకు ఇచ్చిన టేబుల్స్ అన్ని క్లియర్గా రాయండి. వాట్ ఆర్ ద క్వాలిఫైడ్ సేవింగ్స్ అండర్ సెక్షన్ 80C అనేది మీకు నోట్స్లో నేను థియరీ ఇస్తాను, దాంట్లో చదవండి. పెన్షను, ప్రావిడెంట్ ఫండ్ కూడా వీడియో నెంబర్ 16లో ఉన్నాయి, జాగ్రత్తగా చూడండి అమ్మా. పెన్షన్, ప్రావిడెంట్ ఫండ్ మీకు వీడియో నెంబర్ 16లో ఉంటాయి. పర్క్విజిట్స్ కూడా, పర్క్విజిట్స్లో కార్కి సంబంధించి కూడా వీడియో నెంబర్ 16లో ఉంటుంది. తర్వాత డిఫైన్ యాన్యువల్ వాల్యూ, హౌ ద యాన్యువల్ వాల్యూ ఈజ్ డిటర్మైన్డ్ అనేది 17th వీడియోలో చాలా క్లియర్గా స్టార్టింగ్ నుంచి థియరీ పార్ట్ ఇచ్చాను. యాన్యువల్ వాల్యూ అసలుకి హౌస్ రెంట్, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అంటే ఏంటి, యాన్యువల్ వాల్యూ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అని,
మున్సిపల్ వాల్యూ, ఫెయిర్ రెంటల్ వాల్యూ, స్టాండర్డ్ రెంటల్ వాల్యూ, యాక్చువల్ రెంటల్ వాల్యూ అని చెప్పేసి 4 పార్ట్స్ వాటికి మీనింగ్స్ ఇచ్చాను. 6th వన్కి వీడియో నెంబర్ 17లో ఉన్నటువంటి థియరీ అంతా కూడా రాయాలమ్మా. ఎక్స్ప్లెయిన్ హౌ ద ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఈజ్ కంప్లీటెడ్ అంటే ప్రొఫార్మా. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీకి మీకు ప్రొఫార్మా ఇచ్చాను. గ్రాస్ యాన్యువల్ వాల్యూ నుంచి మున్సిపల్ ట్యాక్సెస్ తీసేస్తే నెట్ యాన్యువల్ వాల్యూ, దానిలో నుంచి డిడక్షన్స్ అండర్ సెక్షన్ 24 ప్రకారం 3 డిడక్షన్స్ చెప్పాను. స్టాండర్డ్ డిడక్షన్, ఇంట్రెస్ట్ ఆన్ లోన్, అదేవిధంగా ప్రీ కన్స్ట్రక్షన్ ఇంట్రెస్ట్ తీసేస్తే వచ్చేది మీకు ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. కాబట్టి 7th వన్కి ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ప్రొఫార్మా వేయాలి. ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ ఐటమ్స్ ఆఫ్ ఇన్కమ్స్ చార్జబుల్ టు ట్యాక్స్ అండర్ ద హెడ్ ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. దీనికి కూడా మీకు ప్రొఫార్మాలు ఇచ్చాను, అవి చదవాలి. వాట్ ఈజ్ క్యాపిటల్ అసెట్స్, వాట్ ఈజ్ క్యాపిటల్ గెయిన్స్ అనేది కూడా మీకు వీడియో నెంబర్ 23లోనో 24లోనో చాలా క్లియర్గా చేశాను. వాట్ ఆర్ ద జనరల్ ఇన్కమ్స్ అండర్ ద హెడ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అంటే ఈ వీడియోలోనే స్టార్టింగ్లో థియరీ ఉంది, అది చదవాలి. ఇక 12th స్టార్టింగ్లోనే చెప్పాను. ప్రాబ్లమ్స్ అనేవి ఏ హెడ్ నుంచి అయినా రావచ్చు. శాలరీ నుంచి అడగొచ్చు, హౌస్ ప్రాపర్టీ నుంచి అడగొచ్చు, బిజినెస్ నుంచి అడగొచ్చు, ప్రొఫెషన్ నుంచి అడగొచ్చు, క్యాపిటల్ గెయిన్ నుంచి అడగొచ్చు, అదర్ సోర్సెస్ నుంచి కూడా అడగొచ్చు. మరి ఈ యూనిట్ 3కి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా మీకు కళ్యాణి పబ్లిషర్స్, జై భారత్ పబ్లిషర్స్, హంసరాల పబ్లికేషన్స్లో అవైలబుల్గా ఉంటుంది, ఇంకా మీకు కావాలి అనుకుంటే. ఓకే అమ్మా, ఇక్కడతో యూనిట్ 3 కంప్లీట్ అయిపోయింది. అంటే 3 యూనిట్స్ కంప్లీట్ చేసుకున్నాం మనం ట్యాక్సేషన్కి సంబంధించి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ జాగ్రత్తగా నోట్ డౌన్ చేసుకోండి అమ్మా. ఓకే, థ్యాంక్ యూ. స్టే హోమ్, స్టే సేఫ్.